భారత్ 180 న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెం గ్రామంలోని శ్రీ సాయి జూనియర్ కళాశాల యాజమాన్యం తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాల కరెస్పాండెంట్ సుజితా కుమారి ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో శ్రీ సాయి జూనియర్ కళాశాల అమ్మకానికి పెట్టగా తాను కొనుక్కొని ఆ బిల్డింగ్లో శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాలను నడుపుతున్నానని, ఇప్పుడు తక్షణమే ఆ బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. నా పేరు సుజాత కుమారి. నేను ధర్మాజిగూడెం లింగపాలెం మండలం ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ని 2020-21 విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేసి నడపడం జరుగుతుందండి. సో ఈ నడిపే క్రమంలో మేము చాలా ఛాలెంజెస్ అండ్ చాలా డిస్కంఫర్ట్స్ ఫేస్ చేయడం జరిగింది. సో దీనిలో నిమిత్తంగా ఏంటంటే లాస్ట్ 2024-25 విద్యా సంవత్సరం ఇక్కడే నడపబడుతున్నటువంటి సాయి జూనియర్ కాలేజ్ ఏదైతే ఉందో దాని యొక్క అధినేత శ్రీ గంధం సాంబశివరావు గారు ఈ సాయి జూనియర్ కాలేజ్ అమ్మకానికి పెట్టడం జరిగింది. అమ్మకానికి పెట్టిన క్రమంలో ఈ కాలేజ్ ని మనం అన్హెల్దీ కాంపిటీషన్ నుంచి బయటికి రావచ్చు అనే ముఖ్య ఉద్దేశంతో మేము ఈ కాలేజ్ ని టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఆ టేక్ ఓవర్ నిమిత్తం సాయి జూనియర్ కాలేజ్ ని మేము 40 లక్షలు తీసుకున్నామండి. ఈ తీసుకున్న కాలేజ్ ని సక్సెస్ఫుల్ గా మేము రన్ చేస్తున్నాము. చేసే క్రమంలో ఫస్ట్ ఈ కాలేజ్ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ లింగపాలెం మండలంలో గవర్నమెంట్ తరఫున మనకి అడిషనల్ గా ఇంకొక కాలేజ్ వచ్చే అవకాశం లేదు. ఉన్న కాలేజ్ ని మనం టేక్ ఓవర్ చేస్తే హెల్దీగా మనం పీస్ఫుల్ గా రన్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఈ కాలేజ్ ని మేము టేక్ ఓవర్ చేయడం జరిగింది. ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి ఈ కాలేజ్ మాకు 2020 విద్యా సంవత్సరం వరకు మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ ని రెంట్కి ఇవ్వడం జరిగిందండి. ఈ బిల్డింగ్ లో మేము గత సంవత్సరం నుంచి శ్రీ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్నాము. ఈ నడిపే క్రమంలో ఈ కాలేజ్ ని నేను టేక్ ఓవర్ చేసిన తర్వాత మాకున్నటువంటి ఈ పేరెంట్స్ రిక్వెస్ట్ ని ప్లస్ స్టూడెంట్స్ రిక్వెస్ట్ అని జరుగుతున్న పరిణామాల దృష్ట్యా ఈ కో ఎడ్యుకేషన్ కాలేజ్ ఏదైతే ఉందో ఈ కో ఎడ్యుకేషన్ ని గర్ల్స్ కాలేజ్ కింద కన్వర్షన్ చేయాలనే ఆలోచనతో శ్రీ ప్రతిభ జూనియర్ కళాశాలని మహిళా జూనియర్ కళాశాల కింద కన్వర్షన్ చేయడానికి బోర్డుని అప్రోచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఇన్స్పెక్షన్ వచ్చినప్పుడు మాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ సాయి జూనియర్ కాలేజ్ నడుపుతున్న బిల్డింగ్ ఏదైతే ఉందో ఇదే బిల్డింగ్ లో వనితా జూనియర్ మహిళా కళాశాల అని చెప్పి ఇక్కడ కాలేజ్ కి ఇన్స్పెక్షన్ ఆర్ఏఓ గారు చేయడం జరిగింది. అది ఏంటి అని ప్రశ్నించినప్పుడు ఇక్కడ వీళ్ళు కాలేజ్ అప్లై చేశారు. దాని మీద మాకు బోర్డు నుంచి ఆర్డర్స్ వచ్చి మేము ఇన్స్పెక్షన్ చేస్తామనేది ఆయన మాకు తెలియపరచడం జరిగింది. సో అప్పుడు నేను ఆయనకి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశానంటే ఇక్కడ ఆల్రెడీ మేము సాయి జూనియర్ కాలేజ్ రన్ చేస్తున్నాము. ఇక్కడే మాకు 2029 వరకు మాకు గడువు ఉంది. అందరికీ మేము నడుపుతున్నాము. సో దీని మీద మీరు గట్టిగా ఎంక్వైరీ చేసి దానికి తగ్గటువంటి రిపోర్ట్ మీరు గవర్నమెంట్ సబ్మిట్ చేయండి అని చెప్పడం జరిగింది. బట్ ఏం జరిగింది అనేది తెలియదు. రీసెంట్ గా ఈ వనిత మహిళా జూనియర్ కళాశాల ఏదైతే ఉందో ఆ కాలేజ్ కి పర్మిషన్ రావడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఈ గంధం సాంబశివరావు గారు అనే వ్యక్తి మాకు కాలేజ్ అమ్మి ఈ బిల్డింగ్ ని మాకు 2029 వరకు అగ్రిమెంట్ చేసి కూడా ఈ కాలేజ్ లో మళ్ళీ ఒక స్కూల్ కి మళ్ళీ ఇంకొక కొత్త కాలేజ్ కి ఆయన తిరిగి ఆయన తరఫున వేరే అనుచరులు పెట్టుకొని ఈ కాలేజ్ కి పర్మిషన్ తీసుకొని ఈ కాలేజ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారండి. సో నేను ఒక లేడీగా మా దగ్గర అంత స్తోమత లేనప్పటికీ మేమేంటంటే అన్హెల్దీ కాంపిటీషన్ అనేది ఫేస్ చేయకుండా ఉండడం కోసం ఈ కాలేజ్ తీసుకోవడం జరిగింది. నేను ఒక మహిళని అని చెప్పి నేనేం చేయలేను, ఆయన ఎలా అయినా కూడా ఇబ్బందులు పెట్టాలి అని చెప్పి నన్ను చాలా హింసిస్తున్నారండి. వీళ్ళు ఒక విధంగా చెప్పాలంటే నేను గవర్నమెంట్ కి అండ్ మీ పార్టీ మిత్రులకి నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో లింగపాలెం మండలంలో మనకి యాక్చువల్లీ నోటిఫికేషన్ న్యూ కాలేజ్ కి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మనకి ఈ లింగపాలెం మండలికి వైబిలిటీ లేదని క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. బట్ అక్కడ జరిగినటువంటి పరిస్థితులు ఏంటనేది మాకు తెలియదు. ఇక్కడ ఈ వనిత మహిళా జూనియర్ కళాశాల అట్ ద సేమ్ టైం అనన్య జూనియర్ కళాశాల అనేది కూడా అప్లై చేయడం జరిగింది. సో ఇక్కడ జరిగేటప్పుడు